న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతలకు రేవంత్ రెడ్డి విమానాశ్రయంలో స్వయంగా ఆహ్వానం పలికారు. మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్న ఎల్బీ స్టేడియంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో పాటు పలు ప్రముఖులు కూడా హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైథాన్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు మనం చూస్తున్నాం. మనకి బ్యాక్ సైడ్ గానే స్టేజ్ ఉంది. ఇక్కడ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అతిథులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈరోజు 1:04 ముఖ్యమంత్రిగా తెలంగాణకి 3వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం స్టేజ్ మీద చూస్తున్నాం. స్టేజ్ మీద ఈ విధంగా 3 స్టేజ్లు ఏర్పాటు చేయబడింది. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక స్టేజ్, మధ్యలో ఒక స్టేజ్, అదేవిధంగా రైట్ ఒక స్టేజ్. ఈ స్టేజ్లకు అనుగుణంగానే అతిథులు కూర్చోబెడుతున్నారు. వీఐపీలు ఉండబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే మనకి స్టేజ్ ఎదురుగా ఉందో అది స్టేజ్ ఎదురుగా 2 కుర్చీలు వేశారు. ఒకటి గవర్నర్ తమిళైసవి కోసం, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న రేవంత్ రెడ్డి కోసం మరో చైర్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరెక్ట్గా 1:04 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యమంత్రితో పాటుగా 12 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడున్న ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా నిమగ్నమైనారు. బయటంతా కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కరెక్ట్గా నాయకులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. ముఖ్యమంత్రితో పాటుగా 12 మంది కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు తెలుస్తుంది. అయితే ఇక చూసుకుంటే కనుక ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా 1,00,000 మంది కార్యకర్తలు రాబోతున్నారు. ప్రస్తుతం స్టేజ్ అయితే ఉందో స్టేజ్కి మనం రైట్ సైడ్లో ఉన్నాము. వెనక సైడ్గా మనం చూసుకుంటే కనుక పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా మనకి పార్టీ అతిథులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం కూడా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయబడ్డాయి. మనం ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందో. మొత్తంగా ఈ ఏర్పాట్లకు సంబంధించి 1 గంటకి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. అదేవిధంగా 1:04 ముహూర్తం, ఇదే ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ ముహూర్తం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. అయితే ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మార్పు తొలి సంతకం ఏదైతే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి తొలి సంతకంగా ఆరోగ్య ఉచిత విద్యుత్ మీద తొలి సంతకం చేశారు. ఈ రోజు 6 గ్యారంటీలకు సంబంధించి తొలి సంతకం ఉండబోతుంది. వేటి మీద ఉండబోతుంది అనే దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుందా ఉండదా, ఉంటే వేటి మీద మాట్లాడతారు, తొలి సంతకం దేని మీద ఉండబోతుంది అనేది కూడా ఒక ఉత్కంఠ, అదేవిధంగా కార్యకర్తల్లో ఒక ఉత్సాహం ఉండబోతుంది. అయితే దాదాపుగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా 10 ఏళ్ల తర్వాత
పార్టీ అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తల్లో పూర్తి స్థాయిలో ఉత్సాహం అయితే నెలకొంది. ఇప్పటికే నాయకులు కావచ్చు, పార్టీ నేతలు కావచ్చు, ఒక్కొక్కరిగా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. నాయకులందరూ కూడా ఒక ఉత్సాహం అయితే వాళ్ళకి కనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వాళ్ళంతా కూడా ఉత్సాహం ఉదయం నుంచే కూడా అందరూ చేరుకోవడం జరిగింది కార్యకర్తలు. ఎందుకంటే 1:04 ముహూర్తం ఉంది కాబట్టి ఆ ముహూర్తానికి చేరుకునే కన్నా ముందే చేరుకుంటే బెటర్ అనే ఒక ఆలోచన కూడా కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. మనం చూస్తున్నాం కదా ఏ విధంగా ఉందో మొత్తం కూడా కండువాలతో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఏ విధంగా ఉన్న నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు ఏమనుకుంటున్నారు సార్ చెప్పండి. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా చూస్తున్నారు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు కాబట్టి పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇందిరమ్మ రాజ్యం రావాలని పాదయాత్ర చేసిండు. ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ కష్టాల ఫలితమే తెలంగాణ ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలకు న్యాయం చేస్తాడు, ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తాడు. కాబట్టి ఈరోజు పేద ప్రజలు, తెలంగాణ రాష్ట్రము అప్పులపాలు చేసిన ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు పెట్టుకున్న కేసీఆర్ను ఈరోజు ఇంటికి పంపిళ్ళు. కాబట్టి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇళ్ళవేళలా సుఖ సంతోషాలతో జీవిస్తారని మేము తెలియజేస్తున్నాం. రైట్, ఇక్కడ కొడంగల్ నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో చూద్దాం. చెప్పండి, కొడంగల్ నుంచి వచ్చారు మీరు, రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గ్రామం చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే సీఎం కావడం మాకు చాలా అదృష్టం, చాలా సంతోషంగా ఉంది. హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు. డెవలప్మెంట్ మంచిగా జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. ఉదయాన్నే కొడంగల్ని స్టేట్లో ఎలాగో మాకు కొడంగల్ అంటే ఒకప్పుడు స్టేట్లో ఎవరికి తెలియదు. కొడంగల్ పేరు ఎలాగో స్టేట్లో పెట్టిండ్రో ఇప్పుడు మన తెలంగాణను కూడా ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఆయన పరిపాలన ఉంటానని మేము విశ్వసిస్తున్నాము. మీరు చెప్పండి, ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అంటే దాదాపుగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపుగా 4 ఏళ్ల పాటు ఫైట్ చేసిన తర్వాత అధికారంలోకి తీసుకురావడం, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. దీన్ని ఎట్లా చూడాలి, మీరేం ఆశిస్తున్నారు? మాకు కొడంగల్ ఇంతవరకు వెనుకబడ్డది. కొడంగల్ అనే పేరే లేకుండే. అన్న వచ్చిన దగ్గర నుంచి ఈ ఇంతకుముందు 10 సంవత్సరాలు చేసిన పరిపాలన కొడంగల్లో. అంతకుముందు మాకు కొడంగల్ అనేది స్టేట్లోనే కొడంగల్ తెలియదు. కొడంగల్ అంటే వరంగల్ అంటుండ్రి, హైదరాబాద్ వస్తే వరంగల్ అన్నలే. అన్న వచ్చిన దగ్గరనే అన్న పేరు నుంచే మాకు కొడంగల్కి పేరు వచ్చింది. రేవంత్ అన్న గురించి మాకు పేరు వచ్చింది కొడంగల్కు. మేము ఇప్పుడు అన్న మాకు ఏమేమి హామీలు ఇచ్చిండో అవన్నీ నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం అన్న తరపున. మీరు చెప్పండి, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. కొడంగల్ నుంచి వెళ్ళి మాకు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషకరము. ఒక కొడంగల్ ఎమ్మెల్యే ఒక స్టేట్ని వెళ్తున్నాడు, ముఖ్యమంత్రి ఇది అయిందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి హామీ మాకు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం. రైట్, ఇంకొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో చూద్దాము. మనం చాలామంది కార్యకర్తలు అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏదైతే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈరోజు తొలిసారిగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్న రేవంత్ రెడ్డికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెబుతూ పార్టీ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ఆశిస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎట్లా ఏమనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు? మాది ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం, మట్టా రాగమయ్య గారు నియోజకవర్గం. అయితే ఏదైతే మా నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అసెంబ్లీ గేటు తాకని అన్నారో ఆ మాట ఆయన శబ్దంగా మాట్లాడారో ఆయన మాటకి మేమంతా కట్టుబడి మా జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఇంటి నుంచి, ప్రతి ఒక్క లీడరు, మండల స్థాయి గ్రామ స్థాయి లీడర్ నుంచి మండల స్థాయి లీడరు, జిల్లా స్థాయి లీడరు, ప్రతి ఒక్కరు కష్టపడి ఆయన మాటను నెరవేర్చాలనే ఉద్దేశంతో హార్నెస్లు కష్టపడి ఆయన మాటను నిలబెట్టినాం. అదే ఉద్దేశంతో మా జిల్లాలో 9 నియోజకవర్గాలు గెలవటం మీకు తెలిసిన విషయమే కదా. అదేవిధంగా ఏ విధంగా అయితే కష్టపడ్డారో మళ్ళీ రేపు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో ప్రతి ఒక్క కార్యకర్త ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేసి కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం రావాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి. అదేవిధంగా మన తెలంగాణ స్టేట్ నుంచి కేంద్రంలో ఒక తెలంగాణ స్టేట్కి ఒక ఇది ఉండాలి. ఏముండాలంటే మన
రైట్, చూస్తున్నాం కదా ఇప్పటికే కార్యకర్తలు అయితే ఉత్సాహంగా ఉన్నారు. వరుణ్, మనము చూస్తున్నాం ఇప్పటి 1:04 అక్కడ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండబోతుంది. ఇప్పటికే పార్టీ అభిమానులు కావచ్చు, రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, దాదాపుగా 10 ఏళ్ల నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పాలన రావాలి అని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ పాలన వచ్చింది, అదేవిధంగా కోరుకుంటున్నట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు, ఆశిస్తున్నారు. పాలన కూడా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలన ఉందో ఆ పాలనకు మించి ఉండబోతుందని చెప్పేసి కూడా భావిస్తున్నాం. మనతో మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పండి, మీరు ఏమంటారు? కొడంగల్ సింహం అని రేవంత్ అన్నలో గుర్తించవలసింది ఒకటి ఉంది. సింహానికి ఇలా కన్నుగాని మూసినప్పుడు పక్కంపట 5 జారులు ఇలా వస్తాయి కంటి దగ్గరికి. మా రేవంత్ అన్న కూడా కంటిలో నుంచి 5 సార్లు ఇలాగని చూస్తే వస్తుంది. ఈ సింహానికి తిరుగుండదు. 10 ఇయర్సే కాదు 20 ఇయర్స్ వరకు రేవంత్ అన్నకి ఇంకా ఎదురు లేదు. అలాగనే ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట నిలబెట్టుకునే బిడ్డ మా రెడ్డి బిడ్డ రేవంత్ అన్న. ఇంకా 10 కాలాల పాటు చల్లగా ఉండి ఆయన యొక్క పాలనలో మా రాష్ట్రం పాడి పంటలతో సకృజాలతో అన్నీ కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి చెందుతుంది అని కోరుకుంటూ రేవంత్ అన్నకు మా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రైట్, చూస్తున్నాం కదా అభిమానులందరూ కూడా రేవంత్ రెడ్డి పాలన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రానికి గతంలో లేని ఏవైతే అసౌకర్యాలు ప్రజలు ఎదురు చూశారో వాటన్నింటినీ కూడా దూరం చేస్తారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. చాలామంది మహిళలు కూడా ఇక్కడ రావడం జరిగింది. మహిళలు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఏమనుకుంటున్నారు? మాది మంత్రి నియోజకవర్గము శ్రీధర్ బాబు సార్ కాన్స్టిట్యున్సీ నుండి వచ్చినాము. ఈరోజు మా తెలంగాణ పులిబిడ్డ రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్రానికి సీఎం అవ్వడము మా 9 ఏళ్ల కళ. మేము ఎన్నో కష్టాలు పడి కేసీఆర్ చెర నుండి మమ్మల్ని విడిపించి, కేసీఆర్ బందికాన నుండి మమ్మల్ని విడిపించి ఏమంటారు బాయిల నుండి తీసి గడ్డకి వేసిన సందంగా తెలంగాణ ప్రజలను అందరినీ మా రేవంత్ అన్న గారు చేశారు. మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మంత్రి పదవి వస్తుంది. మేము భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం మా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని. ఇందుకు కష్టపడ్డ ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. చెప్పండి అమ్మా, మహిళలకి మనం చూసాము 6 గ్యారెంటీల్లో ఉచిత బస్సు సౌకర్యం అంటున్నారు, అదేవిధంగా 2,500 రూపాయలు ప్రతి నెలకి ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ పథకాలు ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటారు? ఈ పథకాల వల్ల మహిళలకి లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? లాభం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రతి మహిళకి చేయలేని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మహిళలు వాళ్ళ ఇంటికి వచ్చి 2,500 ఇస్తున్నారంటే గ్రేటే కదా. చెప్పుకోవాలనుకుంటే మనకి ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టి ప్రతి లేడీస్ కూడా సపోర్ట్ చేసి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలని చాలా మంచిగా కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్తారు, ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. రైట్, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి పాలన? అదేవిధంగా 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? నేను మంత్రి నియోజకవర్గం రామగిరి మండల్ రత్నాపూర్ గ్రామం నుండి వచ్చాను. మా ఇన్ని రోజుల కన్నీళ్ళు, మా కష్టాలు అన్నీ మా రేవంత్ రెడ్డి అన్నగారు మా కాల సహకారం చేసినందుకు చాలా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మా మహిళలకు అత్యున్నతమైనటువంటి పథకాలను పెట్టి అన్ని విధాలుగా మాకు సహకరించిన మా రేవంత్ రెడ్డి అన్న గారికి. రైట్, చూస్తున్నాం కదా వరుణ్, ఎట్లయితే ఏదైతే మనకి ప్రజలు కోరుకుంటారో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అనేది ప్రజల వద్దకు ఉండబోతుంది. ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, ప్రజలు ఆశించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు, రేవంత్ రెడ్డిని చూసి గెలిపించారని చెప్తున్నారు. వాళ్ళ ఆశలన్నీ కూడా రేవంత్ రెడ్డి పాలన మీదనే ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పాలన మీదనే ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటుంది. అదేవిధంగా గతంలో లాగా రాజశేఖర రెడ్డి ఏ తరహా అయితే పాలన చేశారో అదే తరహా పాలన ఉండబోతుందని చెప్పేసి కూడా అభిమానులు ఆశిస్తున్నారు. చూస్తున్నాం కదా ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా మనకి స్టేజ్ మీద ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మనకి స్టేజ్ను 3 భాగాలుగా వేయడం జరిగింది. ఒకటి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన స్టేజ్ అయితే, మరోవైపు గెస్ట్లకు సంబంధించిన స్టేజ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ప్రతి
ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా దీనికోసం ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చెప్పిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో కరెక్ట్గా 1:04 ముఖ్యమంత్రిగా తెలంగాణ 3వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డి ఆయన టీం ప్రమాణ స్వీకారం చేయబోతుంది. అందుకు ఈ లాల్ బహదూర్ స్టేడియము ఈ పార్టీ కార్యకర్తలే సాక్ష్యంగా నిలవబోతున్నారు. శ్రీనివాస్, అయితే ముఖ్యమంత్రి తొలి సంతకం అనేది కొంత ప్రాధాన్యతనైతే సంతరించుకుంటుంది. అయితే 6 గ్యారెంటీలు ఒక దాని మీద సంతకం చేస్తారా, లేదంటే దివ్యాంగురాలు రజనీ సందర్భం మీద సంతకం చేసే అవకాశాలు? ఎందుకంటే రజనీ కూడా ఆహ్వానం అనేది. సో ఎలా ఉండిపోతుంది? మొదటి సంతకం అనేది కొంత ప్రాధాన్యత ఉంటుంది. రైట్, కాంగ్రెస్ పార్టీ మొదటి సంతకానికి సంబంధించి కూడా ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మనం దీని గురించి తెలుసుకోవాలంటే మనం గతంలోకి వెళ్ళాలి. 2004 రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత తను ఇచ్చిన తొలి హామీ ఏదైతే పేదలకు రైతులకు ఉచిత విద్యుత్ మీద తన తొలి సంతకం ఉండబోతుందని చెప్పారు. అదేవిధంగా ఇదే లాల్ బహదూర్ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రిగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి తొలి సంతకం చేయడం జరిగింది ఉచిత విద్యుత్ మీద. అదేవిధంగా దాదాపుగా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా తొలి సంతకం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదైతే వికలాంగురాలు మనకి రజనీ ఉద్యోగంతో పాటుగా అంటే అది వ్యక్తిగతంగా చేసింది, కానీ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయబోతున్నారు, దేని మీద సంతకం ఉండబోతుంది అనేది ఇక ప్రధానంగా అందరూ కూడా ఉత్కంఠ ఉండబోతుంది. ఎందుకంటే ఆ 6 గ్యారెంటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 6 గ్యారెంటీలతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటు పార్టీ నాయకుల చరిస్మా ఉండొచ్చు, అదేవిధంగా ముఖ్యంగా 6 గ్యారెంటీలు, అదేవిధంగా మేనిఫెస్టో. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం మనం చూసుకుంటే వికలాంగుల రజనీతో పాటుగా ఇంకా వేటి మీద సంతకం ఉండబోతుంది, రాష్ట్ర ప్రజలకు ఏమి కానుక ఇవ్వబోతున్నారు అనేది చూడాల్సిన అవసరం వరకు. శ్రీనివాస్, అయితే చూసుకున్నట్లయితే దీని తర్వాతే కృతజ్ఞత సభ కూడా ఉన్నట్లు, కాంగ్రెస్ కృతజ్ఞత సభ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో అది ఎన్ని గంటలకి ప్రారంభమవుతుంది? దీంట్లో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరూ కూడా దీంట్లో ప్రముఖులు పాల్గొంటారా? సో ఈ సభ ఎలా ఉండిపోతుంది? రైట్, వరుణ్ చూస్తున్నాం కదా, ఏదైతే ఈ ప్రమాణ స్వీకారం తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన తొలి ప్రసంగం ఇవ్వబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా పార్టీ ప్రధాన నేతలు ఎవరైతే ఉన్నారో, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా హైదరాబాద్కు రాబోతున్నారు. ఖర్గే ప్రధానంగా ఇక్కడ రాబోతున్నారు. ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి వీరందరూ కూడా సాక్షిగా ఉండబోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కూడా వీళ్లే సాక్ష్యంగా ఉండబోతున్నారు. సో వీళ్ళందరి కోసం కూడా వేదికలకు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఏదైతే గతంలో నిన్నటి వరకు కూడా ఎన్నికల ప్రసంగాలు మాత్రమే చూసాము, అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రసంగాన్ని ప్రతిపక్షాలు ఏ విధంగా స్వీకరిస్తాయి, ప్రతిపక్షాలు దీని గురించి ఏం మాట్లాడుకుంటాయి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం చర్చ జరగబోతుంది అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, ప్రతి ఒక్క ప్రజల్లో కావచ్చు కూడా ఈ చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం రేవంత్ రెడ్డి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఆ ప్రసంగం తర్వాత ప్రజల రియాక్షన్ కావచ్చు, పార్టీ రియాక్షన్ కావచ్చు, ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.